హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాళ మన కిచెన్లో బూందీ లడ్డు చాలా జ్యూసీగా ఉండేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో తెలుసుకుందాము. ఇది చేయడము చాలా ఈజీ, పెద్ద కష్టమేమి ఉండదు. జస్ట్ ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే స్వీట్ లేదు అని మనము బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళతో మాటల్లో పెట్టేసినామంటే మనము ఒక 5 లడ్డూలు అయితే ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనో ఇప్పుడు నేను చెప్తాను. సింపుల్గా నోట్ చేసుకోండి కావాలని. సన్నగా ఉండేటువంటి కలకండ 1 టీ స్పూను, అదేవిధంగా ఒక 6 ఎండు ద్రాక్ష, 3 యాలక బుడ్డల్ని తీసుకోవాలి. 1 కప్పు షుగర్. ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోనే శనగపిండిని కూడా 1 కప్పు తీసుకోవాలి. ఇక్కడ శనగపిండి, నెక్స్ట్ షుగరు, వాటరు 3 కూడా ఒకటే కప్పుతో క్వాంటిటీ ఈక్వల్గా ఉండేటట్లుగా అదే కప్పుతోనే ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక పాన్ తీసుకొని అందులో ఆ కప్పు షుగర్ని వేసేసి అందులోనే కప్పు వాటర్ని కూడా వేసేసినాను. కాసేపట్ల నానుతూ ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే శనగపిండి ఉండలు ఏమి ఉండకోకుండా ఫస్ట్ జల్లెడ పెట్టుకొని జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా ఉన్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటా మెత్తని పేస్ట్ లాగా కలుపుకోండి. ఈ విధంగా బబుల్స్ ఏమి ఉండకోకుండా ఒకసారి బాగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు బూందీ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. బూందీలు కొంచెం కలర్ఫుల్గా రావడం కోసము నేనేం ఫుడ్ కలర్ని యూస్ చేయకోకుండా కాస్త పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ కొంచెం 1 డ్రాప్ వాటర్ని యాడ్ చేసి పసుపు మొత్తము ఆ పిండిలో కలిసిపోయేటట్లుగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా క్వాంటిటీ వాటర్ అనేటువంటిది థిక్నెస్ ఈ విధంగా పిండి ఉండేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా ఒక గరిటెని తీసుకొని, బూందీ గరిటె మనకి ఇంట్లో ఏం అవైలబుల్గా ఉండదు కాబట్టి చిల్లుల గరిటె ఒకటి తీసుకొని ఆ చిల్లుల గరిటె మీద ఈ చిన్న గరిటెతో ఆ పిండిని వేసి ఈ విధంగా జస్ట్ ఇట్లా ఒకసారి ఇట్లా రుద్దుతూ ఉండాలి. లేదంటే ఈ విధంగా ఇట్లా ట్యాప్ చేసినా సరిపోతుంది. ఇట్లా అదరగొట్టినామనుకోండి అవి కిందికి డ్రాప్స్ అనేటువంటిది లూజ్గానే పడిపోతాయి. కాస్త కాలిన తర్వాత ఆ బూందీ అనేటువంటిది పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఈ విధంగానే మిగిలినటువంటి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే వేసుకోవాలి. ఇట్లా మనం లూజ్గా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే వేయంగానే పిండి అనేటువంటిది చాలా ఈజీగా పడతా ఉంది. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. బూందీ చేసుకునేటప్పుడు కొంచెం మరీ ఎక్కువగా కాలకోకుండా కొంచెం కాగిన తర్వాత కలర్ ఎక్కువ చేంజ్ కాకోకుండా తీసేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు బుడ్డకారాలు చేయాలనుకున్నారనుకోండి సేమ్ ఇదే, కాకపోతే ఇందులో ఏం చేస్తారంటే కొంచెము సాల్టు, కొంచెం మిర్చి పౌడర్ కూడా కలిపినారనుకోండి కారాలు అయిపోతాయి, బుడ్డకారాలు. అలా కాకోకుండా దీంట్లో మనము పసుపు మాత్రమే యాడ్ చేసినాము. సాల్ట్ కానీ నెక్స్ట్ మిర్చి పౌడర్ కానీ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇది స్వీట్గా బూందీ లడ్డు చేసుకునేదానికి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బూందీ లాగానే ఇట్లా పెద్దగా ఉంటే అంత బాగుండదు కాబట్టి చూడ్డానికి కొంచెం చిన్న పీసెస్గా అయ్యేటట్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా కొంచెం చిన్నగా అనుకుంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. లేదనుకోండి ఒకసారి జస్ట్ మిక్సీలో జస్ట్ 1 మినిట్ మరీ మెత్తగా కాకోకుండా అట్లా కోర్సుగా రఫ్గా వేసినారనుకోండి మిక్సీ పట్టినా కూడా బాగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరి మొత్తము పౌడర్ లాగా చేయకోకుండా కొంచెం చేసుకుంటే సరిపోతుంది. యాలక బుడ్డల్ని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ఇందాక షుగర్ వేసి పెట్టినాం కదా వాటర్లో, ఇది ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పై పెట్టుకొని కొంచెం హీట్ చేద్దాం. ఇది చాలా లో ఫ్లేమ్లో హీట్ చేయాలి.
హై ఫ్లేమ్లో అట్లా చేసినారనుకోండి ఆ షుగర్ మొత్తము ఆ పాత్రకే అంటుకొని పోతుంది, పాకం కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. ఇది జస్ట్ మరి లేత పాకం అలాంటివి ఏమి, దీనికి ఏమి పాకం అంత పర్ఫెక్ట్గా పట్టాలి అనేది ఏమి ఉండదు. జస్ట్ 1 కప్పు షుగర్ వేసినాం కదా, అందులోనే 1 కప్పు వాటర్ని యాడ్ చేసినాం కదా, షుగర్ మొత్తం కరిగిపోవాలి అంతే. జస్ట్ కరిగిపోయిన తర్వాత 1 or 2 minutes ఈ విధంగా జస్ట్ ఇట్లా వచ్చిన తర్వాతనే వెంటనే ఏం చేస్తారంటే యాలకలను మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇందులో వేసేసి నిమ్మరసాన్ని కొద్దిగా పిండాలి. ఈ నిమ్మరసాన్ని నేను ఎందుకు పిండుతున్నానంటే పాకం అనేటువంటిది చల్లారిన తర్వాత మనము లడ్డూలు కట్టుకునేటప్పుడు ముదిరిపోయి కొంచెము గట్టిగా వస్తుంది లడ్డు. ఆ విధంగా కాకోకుండా లడ్డు అనేటువంటిది కలర్ చేంజ్ కాకోకుండా లేతగా తీగపాకం లాగానే పర్ఫెక్ట్గా లడ్డూలు ఉండేదానికోసము ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర పటిక ఉంటే దాన్ని కూడా కొంచెం జస్ట్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. మనము ఎక్కువగా ఇంట్లో ఏవైనా స్వీట్ ఐటమ్స్ అట్లా చేస్తూ ఉంటే ఇంట్లో అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది. నా దగ్గర అయితే పటిక అనేటువంటిది ఏం లేదు కాబట్టి నేను సింపుల్గా ఈ విధంగా జస్ట్ కొంచెము లెమన్ డ్రాప్స్ అనేటువంటిది వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బూందీ మొత్తాన్ని అందులోకి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుసుకునేటట్లుగా మిక్స్ చేయాలి. ఒక 2-3 minutes దాన్ని మొత్తం బాగా కలుపుకుంటూ ఉంటే అందులో ఉండేటువంటి పాకం మొత్తం ఈ బూందీలోకి పర్ఫెక్ట్గా పడుతుంది. బూందీ ఇందులోకి వేయంగానే ఏంది ఇంత వాటర్గా ఉంది, ఇది బూందీ ఎట్లయితుంది కాదేమో అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 minutes స్టవ్ మీద ఇలా పెట్టేసి కాసేపు ఇట్లా కదపండి. ఇదంతా కూడా మీరు ఈ షుగర్కి సంబంధించినది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే మాత్రం మొత్తం అంటుకొని పోతుంది, పాకము మాడిపోతుంది. కాబట్టి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ అనేటువంటిది షుగర్కి మొత్తం పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే నెయ్యిలో కానీ లేదంటే మనం ఇందాక కాచి పెట్టుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, అందులోకైనా సరే ఒక 5 జీడిపప్పులు 6 ఎండు ద్రాక్ష అని వేసి ఈ విధంగా దోరగా కాసేపు వేయించుకొని పక్కకు తీసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బూందీలోకి ఇది వేసేసుకోవాలి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసినాం కాబట్టి చాలా వేడిగా ఉంది. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా సన్నగా ఉండేటువంటి కలకండ, ఇందులో ఇంకా మీ దగ్గర ఉంటే కర్బూజా విత్తనాలు కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగా రిచ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బూందీ కట్టుకోకుండా ఎక్కువసేపు అలాగే పెట్టేసినారంటే మరీ చల్లారిపోయిందంటే బూందీ కట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు ఇట్లా కదుపుకుంటూ పోయినామంటే కొంచెం చల్లారుతుంది. ఈ విధంగా కొద్దిగా చల్లార్పుకుంటూ చేతికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ కొంచెం అప్లై చేసుకొని కట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ ఎక్కువగా చల్లారిపోతే లడ్డూలు కట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. నేను ఈ బూందీలోకి స్టార్టింగ్ నుంచి కూడా నెయ్యి అసలు ఏం యూస్ చేయలేదు కాబట్టి టేస్ట్ కోసము 1 టీ స్పూను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు ముందే డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడైనా కూడా మీరు నెయ్యితో వేయించుకున్నారంటే సరిపోతుంది. దీన్ని మొత్తం ఒకసారి బాగా నీట్గా మిక్స్ చేసుకుందాము. చాలా వేడిగా ఉందండి, కాస్త ఇంకా చల్లారాలి. చేతికి ఒకసారి నెయ్యిని నేను అప్లై చేసుకొని ఈ విధంగా బూందీ కడుతున్నాను. మరీ గట్టిగా ప్రెస్ చేసి అనకూడదు. అలా అన్నారనుకోండి మొత్తం అందులో ఉండేటువంటి షుగర్ మొత్తము బయటికి వచ్చేస్తుంది. జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ బూందీని తీసుకొని ఈ విధంగా లడ్డూగా కట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా జ్యూసీగా చాలా మెత్తగా సాఫ్ట్గా బాగా వచ్చాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది చేసుకోవడం ఏం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. చూడండి ఎంత బాగుందో.
దీనికే కనుక మనం సిల్వర్ ఫాయిల్ పెట్టేసి మీ దగ్గర కర్బూజా విత్తనాలు ఉండి సిల్వర్ ఫాయిల్ కూడా పెట్టేసినారనుకోండి, మీరు స్వీట్ షాప్లో తెచ్చుకున్న దానిలాగే ఉంటుంది. మీరు ముందే ఇంకా ఎవరన్నా వస్తానారని ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం కాదు కాబట్టి చాలా సింపుల్గానే తెచ్చుకోవచ్చు. ప్రిపేర్ చేసి సిల్వర్ ఫాయిల్ కూడా పెట్టినారనుకోండి, ఆ విధంగా వస్తుందండి. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతల్ని ఫాలో అయితే సరిపోతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మేము పెట్టేటువంటి ప్రతి లేటెస్ట్ వీడియోస్ని ముందుగా మీరే నోటిఫికేషన్లో ముందుగా మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.